హీరోయిన్ హీరో పక్కన కానీ అది కానీ ఏం చేయలేదు. ఉమ్, అంటారు అమ్మ సెంటిమెంట్ ఆర్టిస్ట్గా మీరు డిమాండ్ చేయండి డబ్బులు ఉమ్, అనేవాళ్ళు. అంటే నేను చేసిన సినిమాలు అన్నీ హిట్లే. అవును. ఖడ్గంలో చేశాను. ఖడ్గమ్మ కూడా బీభత్సంగా వైరల్ అయింది అది. ఆ సినిమా ఖడ్గం ఈ హీరోలు అందరితో చేశాను. అన్ని హిట్ అయిన సినిమాలే. అవును. నేను మాత్రం ఉమ్. అంటే పెద్ద పెద్ద ప్రముఖులతో కలిసి మీరు సినిమాలు తీయడం జరిగింది. చేశాను. అంటే ఇవన్నీ తలుస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుందమ్మా? అంత పెద్ద సినిమాలో నేను ఉన్నానని ఆనందంగా ఉండేటప్పుడు అంతమందితో చేసినా కూడా ఇవాళ అడుక్కునేదాన్ని. ఉమ్, అనాథ శరణాలయంలో ఉండి ఉమ్, అడుక్కు తింటుంది. ఉమ్, పావులకు కూడా గతిలేదని ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఉమ్, నేను ఛానల్కి వెళ్ళేవాడిని. అబద్ధం మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు, ఉమ్, ప్రభాస్ 50 లక్షలు ఇచ్చాడు, ఉమ్, రామ్ చరణ్ 10 లక్షలు ఇచ్చాడని అన్ని రూమర్లు పెట్టారు ఆ మధ్య అంతా. ఉమ్, ప్రాణం భయంతో నా ప్రాణం పోతే పిల్లేమైపోతుందో అని నేను మైండ్ లేకుండా చచ్చిపోతానేమో అని నేను ఏడుస్తుంటే ఉమ్, ఎన్ని రూమర్లు పెట్టారో ఉమ్, చెప్పలేను. ఉమ్, తర్వాత అమ్మ ఛానల్ ఆయన వచ్చి ఉమ్, నేను అందరికి పంపిస్తాను మన వర్షం అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. సుమన్స్ టీవీ వాళ్ళు అందరూ మీవి అందరు చూస్తారమ్మా, మీకు ఇంకా ఏం పర్వాలేదు ట్రీట్మెంట్కి. ట్రీట్మెంట్ చేయండి, నేను చచ్చిపోయానని కూడా మెసేజ్. అవునమ్మా, అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే బాగా నేను ప్రాణభయంతో ఉంటే నేను చచ్చిపోతానని కాదు. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకుని మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే. కానీ అది అనకుండా ఉండలేను. ఎంతో గొప్పగానే బతికాను. ఆయన మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయితే ఆ పావలా అనే నాటకంలో 300 సార్లు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్ల వచ్చాను తమిళనాడు. అందుకని అందరు అప్పుడు ఇంకో శ్యామల అని ఇంకొక ఆవిడ ఉండేది. ఒకసారి అందుకని కాకినాడ శ్యామల, ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని నన్ను పావలా శ్యామల, పావలా లాక్ చేశారు కదా ఆవిడ అని అంత అది నిక్నేమ్ అయింది పావల శ్యామల అని. నాటక రంగం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? అవును. 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాడుగా వచ్చా. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్నని కాదు, డైరెక్టర్లు హీరోలు అందరూ గౌరవంగా చూశారు. స్టేజ్ ఆర్టిస్ట్గా నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు, ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఒక ఆర్టిస్ట్ని ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మావాడు. ఆయన బతుకులుగా ఇస్తే అవును ఆయనకి మానసిక ధైర్యం వస్తుంది. అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చినాయి, ఎంతవరకు వచ్చిన డబ్బులు? నెల నెలకి వస్తుందా? నెల నెలగా కొంత 6,000 వేసేవారు. నాకు చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును, చిరంజీవి గారు కట్టారు మా అసోసియేషన్ మెంబర్షిప్. అవును, నేను మెంబర్ని కాదు. 1,00,000 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయని నేను కట్టలే. ఓకే. నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు. మా విన్నాను కొంతమందికి ఇప్పటికి వస్తున్నాయి అమౌంట్ మరి నెలకి 6,000. ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు రావట్లే. మరి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు, తీయరు. వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్లుకి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్ నా దగ్గర లేవు. నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఈ మధ్య ఇబ్బందిగా ఉండి పోనీలే. ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్కి హోల్స్ ఉన్నాయి నాకు హార్ట్లో, ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి, మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం, 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. నాకు లాస్ట్గా రిసీవరింగ్ ఉంది, ఫార్క్షన్స్ ప్రమాదం అమ్మ మీ వయసుకి, మీరు ఆపరేషన్కి పనికిరాదు, మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఆ మాట నేను చేయించుకోవాలని చెప్పా. మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు,
అనేసి అంటే వెళ్ళిపోయారు. అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే ఉమ్, చాలా సినిమాలు నటించారు, ఉమ్. పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి అప్పుడు లైఫ్ లో అలాంటి నాటకరంగం. సిచ్యువేషన్లు ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది. ఉమ్, ఎవరు లేదు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్, మా ఇళ్ళల్లో ఉమ్, నాటకాలు వేయటం, సినిమాల్లో వేయటం తప్పుగా భావించేవారు. ఓకే ఓకే అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లు ఏం సంపాదించలే. వా సూపర్. అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు చేశారు. ఒంటరిగా ఆ పిల్లని పెట్టుకుని, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లని పెట్టుకొని నేను ఉండటాన అవుట్డోర్ షూటింగ్ ఆఫర్స్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువైతే పిలవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు రిచ్ క్యారెక్టర్ చేశాను. కొన్ని మనసంతా నువ్వే బామ్మ, సునీల్ బామ్మగారు చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇందిరా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు. ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను. అంటే ఆ పాపదాలు అయిన తర్వాత నాటక రంగంలోకి వస్తున్నా చెప్పి కుటుంబానికి దూరం అయిన. సరే, ఎంత కుటుంబానికి దూరం అయినా సరే మన అంటూ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కుటుంబంలో ఎవరు లేరు నాయన నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను. నా పని అయిపోగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. సినిమాల్లో నేను అందరితో కలివిడిగా ఉండేదాన్ని కాదు. నేను ఈ కొంతమంది అందరూ అనకూడదు, సినిమాలో బతికి సినిమా గురించి మాట్లాడకూడదు, కానీ కారణం తెలియకపోతే ఇంకొకలాగా రూమర్లు పెడతారు. అందుకని ఏంటంటే సినిమాలో నలుగురు ఒక చోట కూర్చుంటే ఇండైరెక్ట్గా జోకులు వేసుకుంటారు, బూత్ జోకులు. అవి నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను సపరేట్గా వేరే చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. నాకు ఎవరితో పర్సనల్ పరిచయాలు లేవు. శివపార్వతి గారు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, అందగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు. రమాప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు, నేను కలిసి బాపు బొమ్మని చేశాం. వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలా ఉండేదాన్ని. నేను చిన్న మాట అంటే పడేదాన్ని కాదు. చాలా స్ట్రిక్ట్ బూత్ మాటలు ఇండైరెక్ట్ ఏమే అలా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నా ఇలాగ అలాగనే వాళ్ళు. ఒంటరిగా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నావు ఇలా అలా అని కొంతమంది మాట్లాడితే నేను వాళ్ళ దగ్గరికి చేరేదాన్ని కాదు. పర్సనల్గా నేను ఎవరితో స్నేహంగా ఉండేదాన్ని కాదు. మెయిన్ పాయింట్ తప్ప ఒప్పో నా పని అవగానే నేను సపరేట్గా టైపులు వేసి నాకు ఆ భోజనం కూడా సాయంత్రం ఇంగు వేసి పొడి పచ్చడి అన్నీ చేసుకొని పట్టుకెళ్ళాను. ఓకే, ఎందుకన్నా